ఇంకొకటి ఏంటంటే ఇందాక వచ్చిన సమాచారం ఏంటంటే ఇప్పుడు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఫండ్ అనేది రావట్లేదు. సమస్య అది రావాలంటే సంవత్సరం అయ్యిందంట ఒక మనిషికి. అది కూడా హైకోర్టుకి వెళ్ళి ఆర్డినెన్స్ తెచ్చుకుంటేనే వచ్చిందంట. ఇలా ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే సాధ్యపడదు కదా. సాధ్యపడదు. ఎక్కడ వాళ్ళకు హైకోర్టుకు పోయే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్కి ఏదైతే బెనిఫిట్స్ రావాలో ఆ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎవ్వరికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడని చెప్పి ఇంత ముందుకే సోషల్ మీడియాలో చెప్పిన ఈయన కనీసం మాకు రిటైర్మెంట్ అయినాక సంవత్సర కాలం అయిపోతుంది, మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు అందుతలేవు అని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలంటే మళ్ళీ హైకోర్టు పోవాలంటే వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఏంది హైకోర్టు పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడాలి? ఈ రాష్ట్రంలో ఆయన సర్వీస్ చేసినటువంటి ఆయన సర్వీస్ని గుర్తించే కదా రిటైర్మెంట్ తర్వాత కావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కదా ఏ ప్రభుత్వం అయినా. ఆయన కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా? ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా? దేనికోసం పనిచేస్తున్నావు ముఖ్యమంత్రిగా? నువ్వేం చేయగలుగుతున్నావు ఈ ముఖ్యమంత్రిగా? నువ్వు బాధ్యత తీసుకున్న సంవత్సరాల కాలం నుంచి ఒకరికైనా నువ్వు న్యాయం చేసినావా? వృద్ధులకు సంబంధించినటువంటి అమ్మ తాతలకు రావాల్సినటువంటి ముసలోళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్స్ నువ్వు 4,000 ఇస్తా అని చెప్పిన పెన్షన్లు ఇచ్చినవా ఇప్పటివరకైనా? నువ్వు అదే పాత పెన్షన్లు అన్న కూడా 2 నెలలు ఎగ్గొడుతుంది. అదే రైతులకు సంబంధించిన రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ ఇవ్వకపోతే, రైతు బీమా ఇవ్వకపోతే, అదే మహిళలకు ప్రకటించినటువంటి 2,500 అది ఇవ్వకపోతే, ఇలా గురుకులాల పరిస్థితి చూస్తే మళ్ళీ ఇలా నినాక మొన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక గొడ్డు కారం పెట్టి పిల్లలు తింటున్న పరిస్థితి. ఇలా ఎందుకు? ఇది నీకు చేతగాని ప్రభుత్వం దద్దమ్మ పద్ధతి వల్ల, ఇలా నీ చేతగాని తరం వల్ల ఇవాళ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా గతంలో ఇలా తెలంగాణ రాష్ట్రము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు దేశంలో ప్రపంచంలో ఒక స్థాయికి తీసుకుపోయిండు. ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అన్ని రంగాల అభివృద్ధి కావచ్చు, అనేక రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు పెట్టుకోవచ్చు. అన్ని ప్రజలను కూడా అన్ని రకాల ప్రజలను అన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలను అభివృద్ధి చెందే విధంగా కేసీఆర్ గారు చేసిండు. ఇవాళ 10 సంవత్సరాలు ఒక స్థాయికి తీసుకపోతే ఇవాళ నీ సంవత్సర కాలంలో నువ్వు దాదాపు మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల విద్వాంసాన్ని మళ్ళీ ఏర్పాటు చేసి పెడితే ఇవాళ ఎక్కడ పోయినా ఏ రంగంలో పోయినా కూడా ఇలా పరిస్థితి బాగలేదని చెప్తుండ్రు. అయ్యో ఆ రోజే మంచిగా ఉండే కేసీఆర్ గారు ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వల్ల ఎవ్వరికి కూడా గీనకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి. ఇలా రిటైర్డ్ వాళ్ళకి కావచ్చు, ఇలా మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. గురుకులాల పరిస్థితి అయితే ఘోరం. దాదాపు ఈయన గురుకులాలలో దాదాపు 48-50 మంది చనిపోయారు. గురుకులాల పరిస్థితి తీస్తే పురుగుల వాడి అన్నం తినలేమని చెప్పేసి చాలామంది పిల్లలంతా కూడా డ్రాప్ అయిపోతారు. వాళ్ళ గురుకులాల పరిస్థితి దాదాపు 10 సంవత్సరాల గురుకులాల్లో సీట్ల కోసము చాలామంది తిప్పల పడ్డ కూడా సీట్లు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఇలా గురుకులాల్లో మొత్తం ఖాళీలు అయిపోయి గురుకులాలు ఎవరు జేనే పరిస్థితి లేదు. అంటే ఇవాళ అన్ని రంగాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ ఎవరైనా మాట్లాడితే ఇలా మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు వాటన్నిటిపైన మాట్లాడితే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ఒక సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో సందర్భం ఈ కార్ రేస్ అంటాడు, ఇంకో సందర్భం లగ్జర్లకు సంబంధించింది, లగ్జర్ల బాధల పట్ల నిలబడ్డది కేటీఆర్ గారు అని చెప్పేసి కేటీఆర్ ఇట్లా అనేక రకాలుగా ఏదే సందర్భం దొరికినా కేటీఆర్ గారిపై కేసు పెట్టి అక్రమ కేసు పెట్టి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది తప్ప ఈ ప్రజల కోసం ఆలోచిస్తలేదు, ఈ ప్రజల పక్షాన నిలబడతలేదు. రేవంత్ రెడ్డి అనేక అబద్ధ హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ అనేక హామీల తర్వాత ఈ ప్రభుత్వంలో గత సంవత్సర కాలం నుంచే వాళ్ళ అన్నదమ్ముల ఆస్తులు పెంచుకుంటారు తప్ప ఈ ప్రజలకు ఏమి చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తారు. రైతు భరోసా అనేది ఇంత డిలే అవ్వడానికి కారణము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటారా? రైతు భరోసా కార్యక్రమంలో లోకల్ బాడీ అన్న వాళ్ళు ఎలక్షన్స్ కోసం ఆనాడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటే ఆయన అసెంబ్లీ ఏర్పడ్డాక ఆయన పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు రైతు భరోసాతో కొంతమందికి ఇచ్చాడు. ఇవాళ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్న కారణంగా, ఇవాళ స్థానిక సంస్థలు వస్తున్న కారణంగా మళ్ళీ రైతు భరోసాను నేను 15,000 ఇస్తా అని చెప్పి ఆ 15,000 కూడా 12,000 తీసుకొచ్చి ఆ 12,000 కూడా అడుగుతుంటే ఇలా కేటీఆర్ గారి కేసు తెరపైకి తీసుకొచ్చాడు. దాన్ని కూడా ఇయ్యాడు పూర్తి స్థాయిలో. కేవలం అది కూడా ఏంటంటే మేము ఇస్తున్నాం అని చెప్పి పేపర్ ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, మీడియా ముఖంగా మాట్లాడి లోకల్ బాడీ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయదు, చేసే పరిస్థితి కూడా లేదు. కానీ నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా మేము ఆ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా
కొట్లాడి తీరుతాం. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే చేతగాని ప్రభుత్వం నువ్వు నిలిచిపోతావు, దద్దమ్మవుతావు. ఎందుకంటే నువ్వు అన్ని కూడా హామీలు ఇచ్చినావు కదా ఇలా ఈ ప్రజలకు, నువ్వు అనేక హామీలు ఇచ్చినావు. నువ్వు రైతు భరోసా బాధ్యత ఇవ్వాలి, నువ్వు 15,000 ఇవ్వాలి, నీ డిమాండ్ నువ్వు సంవత్సరానికి 15,000 ఇస్తున్నావు, ఇలా 12,000 కుదించినావు. ఆ 12,000 అంశాన్ని మాట్లాడుతుంటే ఇలా కేటీఆర్ గారిపై తెరపైకి తీసుకొచ్చి కేటీఆర్ ఈ కార్ రేస్ అని చెప్పేసి ప్రజలను మీడియానంతా డైవర్ట్ చేసి ప్రజలంతా కూడా తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేస్తుండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించిండో సంవత్సరానికి 15,000 రైతు బంధు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో అడుగున రేవంత్ రెడ్డిని అడ్డుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.